श्रीगुरुभ्यो नमः। हरिः ओं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। जम्यपरविशेषणविशिष्टायां शुभतिथौ श्रीमाधर्मदः गोत्रोद्भवस्य गोत्रोद्भवायां कमण्डलगोत्रोद्भवस्यां च नामदेश्यां विजया नाम्नीं राहुल नामदेश्यां समता नाम्नीं जयंत नामदेश्यां सह कुटुंबानां ततः ममानि नमस्कारं చేసుకోండి. सह कुटुंबानां క్షేమస్థైర్యధైర్య వీర్య విజయారోగ్యేంద్రమార్త కామముక్ష చిత్రవిధ ఫలపురుషార్థ సిద్ధిరం శ్రీ మహాలక్ష్మీ దేవత సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్షపేక్షణ ప్రసాద సిద్ధిరస్తు. ఇక్కడ అక్షతలు వేసి నమస్కారం చేసుకున్న అలాగా అలా కుంకుమార్చన పూజాంజగరమగరిష్యమాన అక్కడ కుంకుమ తీసుకున్నమ్మ ఈ యొక్క 3000తోటి కుంకుమార్చన అలా చేస్తూ ఉండండి. ఓం ప్రకృతియే నమః ఓం వికృతియే నమః ఓం విద్యాయే నమః ఓం సర్వభూతహితప్రదాయ నమః ఓం హృదయాయ నమః ఓం महाकाल्ये नमः नवदुर्गायै नमः महागायत्र्यै नमः ओं पद्मप्रिय पद्मिनी पद्महस्ते पद्मालये पद्मधरायदाक्षि विश्वप्रिय विष्णुमनोनुकूलत्वाद पद्ममयधनस्वायासा पद्मसनस्तविपुलकटितटीं पद्मपत्रायदाक्षि गम्भीरा वर्तनाभिस्तनपरिणुक्ता शुभ्रवस्त्रोत्रयलक्ष्मीर्वीर्गैन्द्रेणमणिमणिस्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता ममस्तु गृहे सर्वमाङ्गल्ययुक्ता सर्वमङ्गलमाङ्गल्यशिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆధ్వర్యంలో అమ్మా నాన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించడం చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు మేము ఇక్కడికి ఆశ్రమంలోని మహిళలకు, వృద్ధులకు, అనాథలకు ఈ పాత దుస్తులు వితరణ చేయడానికి రావడం జరిగింది. ఈ పాత దుస్తులు మాకు మా పీడీజీ గారు జగిని భీమయ్య గారు, బచ్చు దయాకర్ గారు, అదేవిధంగా మై సెల్ఫ్, మా ఎర్రమాద అశోక్ గారు, రవీందర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు ఈ యొక్క దుస్తులు వితరణ చేయడం జరిగింది. మేము గత సంవత్సరం కూడా ఈ అనాథాశ్రమాన్ని సందర్శించడం జరిగింది. గతంలో రేకుల షెడ్లో ఇక్కడ ఆశ్రమం ఉండేది. గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే చాలా మారిపోయింది. 1 ఇయర్కే ఎంతో మార్పు వచ్చింది. గతంలో ఒక 300 మంది ఇన్మేట్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 600 మందికి ఆశ్రమం కల్పిస్తున్నారు. 600 మందిని ఒకే కుటుంబంగా చూసుకుంటూ వాళ్ళందరికీ తగిన సౌకర్యాలు కల్పిస్తూ వారికి మెడిసిన్స్ కానీ వేరే విధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ వారిని చక్కగా చూస్తున్నటువంటి ఆ శ్రావణి శంకర్ గారికి నిజంగా ధన్యవాదాలు. వారు చాలా అభినందనీయులు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.